ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే సగ్గుబియ్యం అనమాట. చూడండి, ఈ ఇక్కడ నానబెట్టామన్నమాట. ఈ పాలు తాగుతుంది అనమాట. ఇది ఏంటంటే బర్త్డే స్పెషల్కి అనమాట ఫ్రెండ్స్. ఇవాళ ఇంట్లోనే చేసాము. సేమ్ ఇదే పండుగలకు కూడా చేస్తారన్నమాట. అది వినాయకుడికి చేస్తారు. ఇట్లా అది ఇట్లా పాలు పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వాటర్ కూడా కలిపేసుకుని పోసుకోవాలి. పాలు వాటర్. ఇది బెల్లం పౌడర్ అనమాట. కలుపు ఇది లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఇది మనకన్నా కూడా ఫ్రెండ్స్, ఇది పెద్దవాళ్ళు అమ్మలు అమ్మమ్మలు లాంటి వాళ్ళు అయితేనే బాగుంటుంది అనమాట. ఇది చేయడానికి తింటానికి కూడా. ఇలా పైన ఇలా పెట్టేసి ఉంచుతారన్నమాట. ఉడికిందా లేదా అని శాంపుల్ ఒకటి వేసాం అన్నమాట. ఇలా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. కలిపి చూసిన తర్వాత అది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో వేస్తారు మా ఫ్రెండ్స్. అయితే మా ఇంట్లో ఎక్కువ ఇలా చేస్తాం. అంటే ఇలా పెట్టుకొని చికెన్ అయ్యా ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా మొత్తం అంతా వేసుకోవాలన్నమాట. ఈ పిండి మొత్తం బెల్లం పాలు దళికలు రెడీ అయిపోయినాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా? నా బర్త్డే స్పెషల్ అనమాట. రైస్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో చికెన్ ఫ్రై, స్వీట్ అనమాట. చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే పాలు దళికలు అనమాట. ఇది చికెన్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే చికెన్ జాయింట్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా చికెన్ని కడిగేసేసి ఫ్రెండ్స్ దాన్ని ఉప్పు పసుపు కారం అన్నీ రాసేసి ఒక అరగంట నానబెట్టేసాం అనమాట. సరిపడా ఆయిల్ తీసుకుని అందులో ఫ్రై చేసి ఈ విధంగా చేసాం అనమాట ఫ్రెండ్స్. లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసాము. చూడండి, ఇది ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు, బిరంజాకు, చెక్క, లవంగాలన్నీ వేసాం అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లాస్ట్లో దించేటప్పుడు వేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బర్త్డే స్పెషల్ అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది ఫ్రెండ్స్. ఇది బీ పిండితో చేసిన స్వీట్ అనమాట ఫ్రెండ్స్. ఇది పాల దళికలు అనేది. చూడండి, ఇది చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. చికెన్ లెగ్ ఫ్రై అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఈ మామిడికాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.